హాయ్ తెలుగు ప్లేయర్స్, వెల్కమ్ టు మెక్కిరణ యూనివర్స్ తెలుగు. ఇవాళ మన వీడియో వచ్చేసి మనమైతే కస్టమ్ హెచ్డి అయితే చూపిస్తున్నది. అంటే మన సెట్టింగ్స్లో కస్టమ్ అయితే ఎలాగా మార్చుకోవాలి, ఎంత నీట్గా పెట్టుకోవాలని చెప్పి చూపిస్తాను. ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా చూపిస్తాను. అలా ఉంటే మీకు కొద్దిగా సింపుల్ అవుద్ది, అదైతే చూపిస్తాను. ఎప్పుడైతే మనం కస్టమ్లోకి అయితే వెళ్దాం, ఫస్ట్ మీ ప్రొఫైల్ క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. కంట్రోల్స్లోకి వెళ్ళి కస్టమైజ్లోకి వెళ్ళి. నాది ఎప్పుడు కూడా ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఎవరన్నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ మనం కనుక ఎక్కువైతే ఒపాసిటీ ఎక్కువ పెట్టుకుంటే కనుక ఎవరు కనబడరు. మనం తక్కువ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు సరిగ్గా కనబడతారు. మీకు ఫస్ట్ అలవాటు అవడానికి ఇబ్బంది పడతారు, తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత బాగానే ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా ఈ కష్టం బాగా అలవాటు ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు, వాళ్ళు ట్రాన్స్పరెంట్గా పెట్టుకున్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకో మెయిన్ విషయం వచ్చేసి మనకి బాగా అలవాటు అవుతుంది. ఇది వచ్చేసి ఇలా పెట్టుకుంటే మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. మనమైతే అన్నిటిని ట్రాన్స్పరెంట్ తక్కువ చేసేసేయాలి. మనకి ఇలా అయితే మధ్యలో మెయిన్ బటన్ ఉండాలి, లెఫ్ట్ ఇటు ఉండాలి, రైట్ అండ్ ఉండాలి. అబిలిటీ అయితే పైన అయితే సరిపడలేదు కాబట్టి కొద్దిగా లెఫ్ట్లో పెట్టుకుంటాను నాకు అదే అలవాటు కూడాను. ఓకే, ఇది ఫ్రెండ్స్, నేను ఈ మధ్యన వీడియోలో అయితే చేయలేదు, 2 days గ్యాప్ వచ్చింది, ఏమనుకోకండి. ఫోన్ అయితే రిపేర్కి ఇచ్చాను, ఛార్జింగ్ పిన్ అయితే పోయింది, అదేమో 2 days పెట్టింది రావడానికి. కానీ రాగానే వీడియో అయితే చేశాను. థ్రోట్ డే అనుకుంటా, ఇది 3 days అయింది నేను పెట్టి వీడియో అయితే. థ్రోట్ డే పెడుతున్నాను. ఓకే, ఎవరైతే ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారో ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్పీరియన్స్ కూడా పోయింది మాట్లాడడంలో అయితే. ఈ యూట్యూబ్లో నా జర్నీ అయితే ఇది, నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఛానల్ అయితే లోలో నడుస్తుంది. ఎవరైతే వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోప్పుడు ఒక కామెంట్ పిన్ చేసి పెట్టండి. ఏ కామెంట్ అయితే బాగుంటుందో వాటిని నేను పిన్ చేసి పెడతాను. ఓకే, మన కష్టం అయితే ఇది. నేను డాట్ అయితే పెట్టుకుంటాను, నేను ఓల్డ్ ప్లేయర్ కాబట్టి. మనం కనుక మార్చేద్దాం, మళ్ళీ నాకైతే చిరాకు వస్తుంది. అది పెడుతుంటే మనకి సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఇదైతే మళ్ళీ రీసెట్ అవుద్ది. మనకి చూసుకొని ముందున పెట్టేసిన తర్వాత చేయకుండా రీసెట్ చేసిన తర్వాత పెట్టుకోండి. ఓకే, మనం అప్పట్లోనే మళ్ళీ కెపాసిటీ తగ్గించేసి మళ్ళీ అన్నీ చేద్దాం. దీనికి చాలా టైం అయితే తీసుకోండి, పర్వాలేదు. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చూడండి. దీనివల్లే మీ గేమ్ ప్లే అనేది మారే ఛాన్స్ అయితే ఉంది. తెలుగు కమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మెక్కిరణ ఎక్కించుకోండి అని. మెక్కిరణని ముందుకు తీసుకెళ్దాం. ఓకే, మనమైతే కస్టమ్ని అయితే ఇలా పెట్టేసుకుందాం. ఒపాసిటీ అయితే తగ్గించాలి. కెపాసిటీ అని ఉండేది కానీ ఒపాసిటీ ఉంది ఇప్పుడు. ఓకే, పర్వాలేదు. ఓకే, మనకైతే ఇక్కడ పెడుతుంటే రెడ్లో అయితే వస్తుంది. మనం కొద్దిగా జరుపుకునేదే మన గేమ్ ప్లాన్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. దీని తర్వాత నా గేమ్ కూడా చూపిస్తాను, ఎలా ఉందో చెప్పండి. ఓకే, కామెంట్స్లో తెలియచేయండి. మనమైతే వీటిని పక్కనైతే పెట్టుకోలేము, ముందు నా అబిలిటీని టెస్ట్ చేసిన తర్వాత చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. నేనైతే వాయిస్ ఓవర్ కట్ చేస్తాను ఇక్కడికి. మీరైతే కష్టమే చూడి మీకు కొద్దిగా చిరాకు అనిపిస్తే కనుక ముందుకు పెట్టేసుకొని గేమ్ ప్లే అయితే చూడొచ్చు. గేమ్ ప్లే కూడా పెడతాను ఆ కష్టంతో, దీంతోనే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. పక్కనున్న బెల్ ఐకాన్లను ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.
3, 2, 1, go. Let's get things started. We're losing the lead. Beacon captured. Incoming fire. Boom! Killing spree. Well done. Fire. Noob identified. Incoming fire. Damage. Killing spree. Well done. Double kill. Well done. Incoming fire. Critical damage. You have 2 minutes remaining. Incoming fire. Noob identified. There is 1 minute left. We're losing the lead. We are running out of time. Seconds remaining. Victory imminent. Defeat.